ఈరోజు వీడియో 2 లీటర్ల పాలు వేస్ట్ చేసింది మా అత్తయ్య. అవునా? ఇదిగోండి, ఈ కుండలో తోడు పెట్టిన అనమాట. పాలు మొత్తం పలిపోయిన పాలు కూడా వేస్ట్ చేయకుండా ఏం చేసినాం చూడండి, ఎంత సూపర్ కేక్ రెడీ చేసినామండి. ఈ పన్నీర్ బయట కొనాలంటే 200 ఉండగా ఫ్రెండ్స్, 200 పాలతో 200 పన్నీర్ చేసుకున్నాం. టేస్ట్ చేస్తారా మీరందరూ? మా అత్తకి టేస్ట్. ఇప్పుడు దాంతో కర్రీ చేసింది ఫ్రెండ్స్, వేస్ట్ చేయకుండా. చూసిరా మా కోడలు ఎంత తెలివి వెళ్ళదు అసలు. బ్రెయిన్ అంటే మోకాళ్ళ లేదు, ఇక్కడే ఉంది. చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. సరే, పన్నీర్కి కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దామా. ఆనియన్ వేసేసింది, ఆయిల్ పోసి, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర. అల్లం పేస్ట్ వేయట్లేను, ఇది నూరి వేస్తాను. ఫ్రెష్గా వేసుకుంటాం. అల్లం పేస్ట్ మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఎంత కావాలో అంత. చిన్న రోల్ ఉందన్నమాట మా దగ్గర. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఊరుకొని వేసుకుంటాం. ఇలాంటి అబ్బాబ్బా నిజమే అనుకుంటారు ఫ్రెండ్స్ మీరు. కాదు చూసినా ఫ్రెండ్స్, పొద్దుగల టీ ఎప్పుడు తాగుదాము, దాని గురించి పాలు ఉన్నాయా లేవా, అందులో తినడానికి ఫైన్ బిస్కెట్ ఉందా లేదా అది చూసుకుంటాం మా అక్క. మేము అత్త కూడా వంట చేస్తుంటే బిజీగా ఉంటాం, మా అక్కకేమో పాలు కావాలంటే ఇస్తాను, పైసలు ఇస్తాను. చూసారా, అస్సలు మొత్తానికి మారిపోయాడు ఫ్రెండ్స్. మొత్తం హెయిర్ కట్ ఇల్లుగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు వాడే విచిత్రంగా కనిపిస్తుంది. మాకైతే చాలా, అంటే వాడిని చూసినప్పుడల్లా బాగా అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, ఎండాకాలం జుట్టుతోని ఇరిటేషన్ వస్తుంది దానికి, అందుకనే జుట్టు కట్ చేయించు. అక్కకేమో పాలకు పైసలు కావాలంట. పొద్దుగల చాయ్ ఫికర్ మా అక్కకి. ఆ నల్ల స్టిక్కర్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకోలేవు? నేను తీసుకున్నాను సైడ్కి సౌండ్ వచ్చేటి, సౌండ్ పెద్ద వస్తుంది. అవి ఏమంటారు చెప్పు. మైక్ కొని చాలా రోజులు అయింది, ఆ మైక్ వాడట్లేం ఫ్రెండ్స్. వాడచ్చు కదా, నాకంటే తెలియదు ఎలా వాడాలో. దీనికి బాగా తెలుసు. ఎప్పుడు వీడియో తీస్తామో మైక్ వాడడం నేర్చుకోవాలి. చాలామంది పన్నీర్ కర్రీలో మిక్సీలో ఆనియన్స్ టమాటాలు మిక్సీ కూడా చేసి వేసుకుంటారు. ఇలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. మేము తెలంగాణ కదా, ఫుల్ కారము, ఉప్పు కారం బాగా తింటాం. ఈ గుంటూరు అమ్మాయి కూడా ఉప్పు కారం బాగానే తింటారు ఫ్రెండ్స్. గుంటూరు కారం గుంటూరు కారం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నందిని వెళ్ళినప్పుడు తెస్తుంది. గుంటూరులో కారం ఒకటి, మసాలా కారం అని దొరుకుతుంది, అది కూడా చాలా బాగుంటుంది. సాంబార్ కారం అంట. సాంబార్ కారం, పండు మిరపకాయల పచ్చడి సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గుంటూరు సైడ్ వెళ్తే తప్పకుండా తెచ్చుకోండి. చింతకాయ పచ్చడి కూడా బాగుంటుంది. నాకు తెలీదమ్మా, తెలీదు అంటే విన్నాను. చూసారా, పన్నీర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. అప్పుడే దాంట్లో పచ్చి వాసన పోతుంది, వాటర్ ఉంటే కూడా పోతుంది అనమాట. వాటర్ ఊరుతున్నాయి కదా, బాగా ఉడకబెట్టాలి ఒక 5 నిమిషాల వరకు. పచ్చి వాసన పోతుంది, మంచిగా కుక్ కూడా అవుతుంది. చూసిరా ఫ్రెండ్స్, వేడిగా చపాతి. నైట్ పూట మాత్రం కంపల్సరీ చపాతి ఉంటుంది. కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసినాం, అయిపోయింది. చపాతీ చేస్తుంది, చాలా ఉబ్బరిస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు చపాతీలు అయిపోతాయో అనిపిస్తుంది తినేటప్పుడు. కానీ ఒక్కటి 2 ఇచ్చిందాం అనుకో, ఇంకొకటి అని అడుగుతా, కానీ ఈ ఉబ్బరానికి మాత్రం ఉండలేకపోతుంది. ట్రై చేయండి, సూపర్. వంట అయ్యే వరకు ఎప్పుడు రెడీ అవుతుందా కిచెన్లోకి హాల్లోకి తిరుగుతూ ఉన్నా ఫ్రెండ్స్. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ ఎగ్ కర్రీ లాగుందా, ఎగ్ బుజ్జీ లాగుందా? ఎగ్ బుజ్జీ లాగా సేమ్ టేస్ట్ దానికే ఉంటుంది.
ఓకే బాయ్. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్